బ్రహ్మం గారి చరిత్రలో బ్రహ్మం గారు తాను ఈ బ్రాహ్మణుల వీధికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణులు తనను అడ్డగిస్తారు. ఏమయ్యా, ఏవో ఇద్దరు శిష్యులు చేర్చుకున్నావు, సిద్ధయ్యని కక్కడిని ఇద్దరిని చేర్చుకున్నావు, ఒకడేమో సాయిబు ఒకడే మాదిగవాడు, వీళ్ళిద్దరిని తీసుకొస్తున్నావు, నువ్వు ఒంటరి వాడు అయిపోతున్నావు, నువ్వు మా వీధుల్లోకి ఎందుకు వస్తున్నావు చెప్పినప్పుడు అసలు నీకు అసలు మాదిగవాడంటే ఎవడో తెలుసు, అసలు మీ కులం ఎక్కడుంది అనేటువంటి దాన్ని అతను స్వయంగా చెప్పినటువంటిది అనమాట. మాదిగవాడిని అడిగేవాడు డక్కలవాడు, డక్కలవాడిని అడిగేవాడు మూగలవాడు, మూగలవాడిని అడిగేవాడు చెప్పల మూగలవాడు, చెప్పల మూగలవాడిని అడిగేవాడు కులహీనుడు కులస్థుడు, కులస్థుడిని అడిగేవాడు కులహీనుడు, కులహీనుడిని అడిగేవాడు మైలపు సొక్కన్న, మైలపు సొక్కను అడిగేవాడు సొప్పకంటివాడు, సొప్పకంటివాడిని అడిగేవాడు సింహవిష్ణు, సింహవిష్ణుని అడిగేటువంటి వాడు చపల చోరకుడు, చపల చోరకుని చెల్లెలు ఊర్వశి, ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు కృతాయుగమున హరిశ్చంద్రుడు గురువు మరియు త్రేతాయుగమున శ్రీరామునికి కులగురువు అయ్యాడు. ఇక వశిష్ఠుని కథ చెప్దాం. వశిష్ఠుని భార్య చండాలి, చండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య చపలాత్మ, చపలాత్మ కుమారుడు పరాశరుడు, పరాశరుని భార్య కైవర్తి, కైవర్తి కుమారుడు వ్యాసుడు, వ్యాసుని కుమారుడు ధృతరాష్ట్ర పాండవులు. మీరు ఆ స్థానం